హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి కంచర్న. ఈ వీడియోలో నేతి బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ టిప్స్ పాటిస్తూ ఇలా నేతి బొబ్బట్లు చేస్తే 1 వీక్ అయినా పాడవకుండా మెత్తగా ఉంటాయండి. అలాగే స్వీట్ షాప్లో కొన్నట్టుగా వస్తాయండి. ఒకసారి టిప్స్ పాటిస్తూ ఇలా చేయండి. ముందుగా నేను ఇలా 1 కప్పు మైదా తీసుకున్నానండి. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుని వాటర్ వేసుకుంటూ ఒక 5 నుండి 10 నిమిషాల పాటు మెత్తగా కలుపుకోవాలి. మనం పిండిని ఎంత మంచిగా కలిపితే బొబ్బట్లు అంత మెత్తగా వస్తాయండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దాంట్లో నేను నెయ్యి యాడ్ చేస్తున్నానండి. బొబ్బట్లు మెత్తగా రావాలంటే నేను ఒక టిప్ చెప్తానండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని 2 కలుపుకుని దీంట్లో యూజ్ చేసుకోవాలండి. ఇలా యూజ్ చేయడం వల్ల బొబ్బట్లు చాలా మెత్తగా వస్తాయి. పిండిని ఇలా కలుపుకుని 3 నుండి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. పిండిని నానబెట్టుకున్నాం కదండి, ఇప్పుడు పప్పును కూడా నానబెట్టుకుందాం. ఒక గిన్నె తీసుకుని 3/4 కప్పు పచ్చిశనగపప్పు తీసుకుని దాంట్లో 2 కప్పులు వాటర్ వేసుకుని ఇలా నాననివ్వాలండి. ఒక అరగంట నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో వేసుకుని 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా ఇలా కుక్ చేసుకున్న తర్వాత దాంట్లో 1/4 కప్పు మనం ఎంతైతే పప్పు తీసుకున్నామో అంతే తీసుకోవాలండి. 1/4 కప్పు బెల్లం తీసుకుని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని యాడ్ చేస్తున్నానండి దీంట్లో. అది క్లిప్ మిస్ అయింది. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని దాంట్లో ఈ స్టఫింగ్ అంతా యాడ్ చేసుకుని దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ యాడ్ చేశానండి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి యూజ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుకోవాలి. లేదంటే అడుగు భాగం మాడిపోతుందండి. ఇలా 5 నిమిషాల పాటు కలుపుకున్నాక ఈ పప్పు కొద్దిగా గట్టిపడే స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకుని మనం రౌండ్గా ఉండల కింద చుట్టుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం పిండిని ఒకసారి మరో 2 నిమిషాల పాటు మంచిగా కలుపుకుని తీసుకుందామండి. ఇలా ఒక పాలిథిన్ కవర్ తీసుకుని దానికి నెయ్యిని అప్లై చేసి పిండిని స్ప్రెడ్ చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పూర్ణాన్ని మధ్యలో పెట్టి ఇలా కవర్ చేసుకోవాలండి. ఎక్స్ట్రాస్ ఉంటే అవి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా రౌండ్ చుట్టుకున్న తర్వాత మనం ఆ పాలిథిన్ కవర్లో పెట్టుకుని చపాతీలా ఒత్తుకోవాలండి హ్యాండ్తోనే. ఇలా అన్నీ ఒకే సైజులో చేసుకుని ఇప్పుడు ప్రిపేర్ చేద్దామండి. స్టవ్ ఆన్ చేసుకుని దోశ పెనం పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు పెనాన్ని హీట్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల బొబ్బట్లు అనేవి చాలా బాగా వస్తాయి. బొబ్బట్లనే కాదండి, ఏదైనా సరే మనం ఫస్ట్ దోశలు వేయాలనుకుంటే ఒక 5 నిమిషాలు పెనాన్ని హీట్ చేయడం వల్ల చాలా బాగా వస్తాయి. పెనం హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం కదండి ఆయిల్ నెయ్యి, దాన్ని పెనం మీద వేసుకుని పెనం మొత్తం స్ప్రెడ్ చేసుకుని ఈ బొబ్బట్టుని పెనం మీద వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత 2 నిమిషాలు కాల్చుకుని మరొక వైపుకి తిప్పి మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీదే కాల్చుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టి కాల్చడం వల్ల బొబ్బట్టు మొత్తం చాలా మంచిగా ఉడుకుతుందండి. ఇంకా మాడిపోకుండా ఇలా పొంగుతూ వస్తాయి. ఇలా కాల్చుకున్న తర్వాత ఈ బొబ్బట్టు తీసి హాట్ బాక్స్లో పెట్టుకుని వేరే బొబ్బట్టుని వేసుకుని సేమ్ ఇదే ప్రాసెస్లో కాల్చుకోవాలండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఈ నేతి బొబ్బట్లను స్వీట్ షాప్లో కొనిన విధంగా ఇలా తయారు చేసుకుంటే 1 వీక్ అయినా సరే మెత్తగానే ఉంటాయండి.
పాడవకుండా. మనం పూర్ణం చేసుకునేటప్పుడు పూర్ణం కనుక మిగిలిపోతే పూర్ణాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని 1 వీక్ అయినా సరే నిల్వ చేసుకోవచ్చండి. ఇలా చేయడం వల్ల పూర్ణం పాడవదు, 1 వీక్ అలానే ఉంటుందండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని ఇలా పిండిని కలుపుకొని బొబ్బట్లు వేసుకోవడమే. అంతేనండి, ఎంతో సింపుల్గా. ఒకసారి బొబ్బట్లు ఇలా వేసి చూడండి, స్వీట్ షాప్లో కొన్నట్లుగా మెత్తగా వస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.